రాజ్య పోరాటము. దేవుని రాజ్యాన్ని గురించి ఇంకా ఏమైనా ఉంటే చెప్పండి. చిన్న మంద, భయపడవద్దు. తండ్రి మీకు తన రాజ్యమునిచ్చేందుకు ఇష్టపడుతున్నాడు. మీకు ఉన్నదంతా మీ పేదలకు ధర్మం చెయ్యండి. చినిగిపోయే సంచులలో మీ ధనం భద్రం చేసుకోకండి. పరలోకంలో మీ ధనం భద్రంగా ఉంటుంది. అక్కడ ఉంటే మీ ధనం తరిగిపోదు. ఏ దొంగ దాన్ని దొంగిలించడు, చిమ్మెటలో దాన్ని కొట్టివేయవు. నీ ధనం ఎక్కడ ఉంటుందో నీ హృదయం అక్కడ ఉంటుంది. అమ్మా, నీ వ్యాధి నుండి విడుదల పొందావు. రండి చూడండి, ఆవిడికి బాగైంది. ఎంత విచిత్రం! వచ్చి చూడండి, రండి రండి. దేవునికి స్తోత్రం. 18 సంవత్సరాలు. దేవుడు నిన్ను కాపాడుగాక. పని చేయుటకు 6 దినములు ఉన్నవి కదా. ఆ దినాలలో నీవు ఏమైనను చేయవచ్చు. సబాతు దినాన నీవు రాకూడదు. ఓ వేషధారులారా, మీలో ఎవరైనా తన ఎద్దును గాని గాడిదను గాని గాడి యొద్ద నుండి విప్పి విశ్రాంతి దినంలో నీళ్లు పెడతారు కదా? అబ్రహాము సంతానానికి సంబంధించిన ఈ స్త్రీ 18 సంవత్సరాల నుండి సాతాను చేత బంధింపబడి ఉంది. విశ్రాంతి దినమున ఈమె విడిపింపబడకూడదా? పరిసయ్యులు వారి మతమును ఏ విధముగా కాపాడుతున్నారు? దేవుని రాజ్యమునకు మత పద్ధతికి భేదమేమి? మత పద్ధతులను యేసు ఎందుకు ఎదిరించెను?